హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బస్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2022 మారుతి ఆల్టో K10 అయితే లాంచ్ అయింది మనకు. సో ఇండియాలోనే లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన మారుతి సుజుకి వాళ్ళ నుంచి న్యూ జనరేషన్ ఆల్టో K10 అయితే లాంచ్ అయిపోయింది. సో ఇది ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్ వెహికల్ ఇది మనకు. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా డ్రీమ్ కార్ అని చెప్పొచ్చు. ఎక్కువగా రూరల్ ఏరియాస్, విలేజెస్లో ఎక్కువగా పర్చేస్ చేస్తుంటారు. ఆల్రెడీ నేను 3 to 4 days బ్యాక్లో మన ఛానల్లో అయితే నేను మిడ్ వేరియంట్ అయిన LXi వేరియంట్ యొక్క రివ్యూ, కాకపోతే ఇప్పుడు నేను టాప్ మోడల్ తీసుకొచ్చాను మీ ముందుకి, VXi ప్లస్ రివ్యూ తీసుకొచ్చాను. ఇందులో కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి మనకు. ఇది ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద మొత్తం కూడా ప్లాట్ఫామ్ మొత్తం కూడా చూసుకున్నైతే మనకు సెలీరియో ప్లాట్ఫామ్ నుంచి అయితే చూడొచ్చు మనకు. సో హెక్టిక్ లైట్ వెయిట్ ప్లాట్ఫామ్ అంటాం ఇది మనకు. ఇది థర్డ్ జనరేషన్ ఆఫ్ మారుతి ఆల్టో K10. ఆల్రెడీ మనకు 2003 to 2004లో అప్పుడు ఆల్టో అనేది K10 మనకు వచ్చి మనకు డిస్కంటిన్యూ అనేది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 2022లో మనకు ఆల్టో K10 ఫేస్ లిఫ్ట్ మోడల్ అనేది చూడొచ్చు మనకు, ఆర్ఎల్స్ న్యూ జనరేషన్ చూడొచ్చు. ఇది సెలీరియో మనకు సేమ్ ప్లాట్ఫామ్, ఏదైతే హెక్టిక్ ప్లాట్ఫామ్ లైట్ వెయిట్ ఉంటుందో సో సేమ్ ప్లాట్ఫామ్ మళ్ళీ మనకు ఇందులో కూడా చూడొచ్చు. ఆల్మోస్ట్ డిజైన్స్ కూడా మనకు డైమెన్షన్స్ అంతా కూడా ఆల్మోస్ట్ సెలీరియో లాగానే అనిపిస్తూ ఉంటాయి ఎక్కువ. ఫ్రెండ్స్, ఈ కార్ గురించి ఇంకాస్త డీటెయిల్గా వెళ్ళిపోయే కంటే ముందు ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి ఫస్ట్ రివ్యూ తెలుగు వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ ఉంటాయి. అండ్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వీడియోస్ కూడా మన ఛానల్లో ఎప్పుడు కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ముందుగా దీని యొక్క వేరియంట్స్ గురించి తెలుసుకుందాము. ఇది టోటల్ 4 వేరియంట్స్లో లాంచ్ అయింది మనకు. ఫస్ట్ వచ్చేసి స్టాండర్డ్ వేరియంట్ అంటాము, అది బేస్ మోడల్ కిందకి అయితే వస్తుంది. సెకండ్ మనకు LXi వేరియంట్, ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది ఉంది. రీసెంట్గానే రెడ్ కలర్ LXi రివ్యూ అనేది చేశాను నేను ఆల్టో K10ది. ఇంకా VXi వేరియంట్ ఉంటుంది, అందులో కొన్ని ఫీచర్స్ అనేవి మిస్ అవుతాయి. అండ్ VXi ప్లస్ చూడొచ్చు. ఇప్పుడు మీకు VXi ప్లస్ టాప్ మోడల్ తీసుకొచ్చాను మీ ముందుకి. టోటల్ 4 వేరియంట్స్ అనేది వెహికల్ అనేది లాంచ్ అయింది. ZXi ప్లస్ అనేది ఈ యొక్క కార్లో ఉండదు, ఓన్లీ 4 వేరియంట్స్ మనకు వెహికల్ అనేది చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి దీని యొక్క ఇంజన్ విషయం తెలుసుకుందాము. సో ఇది వచ్చేసి 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మనకు, 998cc డిస్ప్లేస్మెంట్, 65.7 bhp ఆఫ్ పవర్, 5500 rpm, 89 Nm ఆఫ్ టార్క్, 3500 rpmలో చూడొచ్చు. డ్యూయల్ జెట్ VVT టెక్నాలజీతో వచ్చింది. ఇన్స్టాలేషన్ అనేది లేదు మనకు. సో వెరీ లైట్ వెయిట్గా ఉంది, మీరు చూడొచ్చు. సింగిల్ ఫింగర్తో కూడా చేయొచ్చు ఈ ఇంజన్ హుడ్ అనేది, అంత లైట్ వెయిట్గా ఉంది. లైట్ వెయిట్ హెక్టిక్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చింది. బట్ అయినప్పటికీ కూడా పాత ఆల్టోతో కంపేర్ చేసుకున్నట్టయితే సో బిల్డ్ క్వాలిటీ అనేది స్లైట్గా ఇంక్రీజ్ అయింది మనకు. ఇప్పుడు సేఫ్టీ ఫీచర్స్ కూడా కొంచెం స్లైట్గా ఇంక్రీజ్ అయ్యాయి. లైక్ 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్గా చూడొచ్చు మనకు. ABS విత్ EBD ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ అనేవి మనకి ఇప్పుడు ఇస్తున్నారు. సో ఇప్పుడు ఇంజన్ గురించి తెలుసుకున్నట్టయితేనో, సో గేర్ బాక్స్ వచ్చేసి మనకు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఉంటుంది. 5 స్పీడ్ ఆటోమేటిక్ AGS అంటాం మనము, ఆటో గేర్ షిఫ్ట్ అని మారుతి వాళ్ళు అంటారు. సో ఇది కూడా ఆఫర్ చేస్తున్నారు. బట్ నేను హైలీ రికమెండ్ చెయ్యను 5 స్పీడ్ ఆటోమేటిక్, ఎందుకంటే ఎక్కువగా హిల్ స్టేషన్ దగ్గర వెళ్ళినప్పుడు కానివ్వండి చాలా ట్రబుల్ అనేది ఉంటుంది, చాలా వరకు మనకు పుష్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి డిజైన్స్ పరంగా వెళ్ళిపోయినట్టయితేనో ఒకసారి దీని కీస్ నుంచి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో దీని కీస్ వచ్చేసి మనకు ఇలా అయితే చూడొచ్చు. ఇది టాప్ మోడల్ కాబట్టి అట్లీస్ట్ మనకు కీలెస్ ఎంట్రీ అన్న ఉంది, లాక్ అండ్ అన్లాక్ బటన్ ఇస్తున్నారు. బేస్ మోడల్లో అయితే ఇలాంటి కీస్ ఇస్తారు మనకు. మిడ్ అండ్ బేస్ మోడల్లో ఇంకా సింగిల్ కీ అనేది చూడొచ్చు. సో కీతోటి డోర్ అనేది ఓపెన్ చేయాలి. అట్లీస్ట్ టాప్ మోడల్ మనకు కీలెస్ ఎంట్రీ అనేది మనకు ఇందులో ఆఫర్ చేస్తున్నారు. సో ఇంకా లుక్స్ వైజ్గా వెళ్ళినట్టయితే మనకు ఒకసారి ఫ్రంట్ లుక్ చూడండి. మీది టాప్ మోడల్ కాబట్టి మనకు సేమ్ యాజ్ VXi వేరియంట్లో ఉన్న లుక్స్ లాగానే చూడొచ్చు. సో సింపుల్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి మనకు. ఎలాంటి ప్రొజెక్టెడ్ DRLs కానివ్వండి, LEDs ఏమీ లేవు మనకు. హెలోజన్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఇస్తున్నారు. అండ్ టర్న్ ఇండికేటర్ కూడా బల్బ్గా అయితే చూడవచ్చు మనకు. సో ఫ్రంట్ లుక్ మొత్తం కూడా యాజ్ అన్ని వేరియంట్స్ సేమ్గా ఉన్నాయి మనకు. సుజుకి లోగో సెంటర్లో ఉంది మనకు. అండ్ గ్రిల్ వైపు చూసినట్టయితే మనకు న్యూ గ్రిల్ చూడొచ్చు మనకు. ఫ్రెష్ గ్రిల్ అనేది ఇస్తున్నారు, హనీ మెష్ గ్రిల్ అనేది. దానిపైన మనకు నంబర్ ప్లేట్ పొజిషన్ అనేది చూడొచ్చు. సో ఫాగ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేయట్లేరు మనకు. ఏ ఒక్క వేరియంట్లో కూడా, టాప్ వేరియంట్లో కూడా మనకు ఫాగ్ ల్యాంప్స్ అనేవి లేవు. కాకపోతే కలర్డ్ బంపర్ అనేది చూడొచ్చు మనకు. సో ఇది ఒక బేస్ థింగ్ చూడొచ్చు. అట్లీస్ట్ బ్లాక్ బంపర్ కాకుండా కలర్డ్ బంపర్ అనేది ఇస్తున్నారు మనకు. సో ఇక్కడ మనకు గ్రిల్ అనేది ఉంటుంది. ఫ్రంట్ రేడియేటర్ అంతా కూడా మనకు కనిపిస్తుంటుంది. ఎలాంటి స్కిడ్ ప్లేట్స్ అనేవి లేవు మనకు ఈ ఒక చిన్న హ్యాచ్ బ్యాక్ వెహికల్లో. అండ్ మనకు క్రోమ్ లైన్స్, యాక్సెస్ అన్ని ఎలిమెంట్స్ కూడా మనకు యాక్సెసరీస్ కింద అయితే పర్చేస్ చేయాలి మనము. సో ఇవన్నీ మీరు కంపెనీ ఫిట్టెడ్గా అయితే రావు, యాక్సెసరీస్ కింద అయితే పర్చేస్ అనేది చేయాలి. సో ఇంకా సైడ్ లుక్ ప్రొఫైల్ పైనకి వచ్చినట్టయితే మనము టైర్ సైజ్ విషయం మాట్లాడితే ఇందులో మనకు 13 inches వీల్ సైజ్ అనేవి ఇస్తున్నారు. ఎలాంటి అలా వీల్స్ అనేవి లేవు మనకు. ట్యూబ్లెస్ టైర్
అనేది ఉంది మనకు 13 ఇంచెస్ ఉంది, 145 సెక్షన్ 80 R13 ఇంచెస్ టైర్స్ అనేవి ఇందులో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు వీల్ క్యాప్స్ అనేవి ఇస్తున్నారు. బేస్ మోడల్ నుంచి టాప్ మోడల్ వరకు మనకు వీల్ క్యాప్స్ అనేవి ఉన్నాయి. ఒక స్టాండర్డ్ వేరియంట్లో తప్పితే LXi, VXi ప్లస్లో వీల్ క్యాప్స్ అనేవి కామన్గా ప్రొవైడ్ చేస్తున్నారు. సో సైడ్ లుక్ మొత్తం కూడా చూడొచ్చు, ఎక్కువగా కట్స్ అనేవి లేవు మనకు ఈ ఒక వెహికల్ పైన మనకు. సో ఎక్కువగా కాస్మెటిక్ అప్డేట్స్ అనేవి లేవు మనకు. సో ఇక్కడ చూస్తే టర్న్ ఇండికేటర్ మనకి ఇంకా ఫెండర్ పైన ఇస్తున్నారు, సైడ్ వే మిర్రర్ పైన ఇచ్చుంటే బాగుంటుండే. బట్ ఇది కూడా ఇంకా మనకు బ్లాక్ అవుట్ ఫినిష్లోనే చూడొచ్చు. ఇది టాప్ మోడల్ కాబట్టి అట్లీస్ట్ కలర్డ్ అని ఇవ్వాల్సింది మనకు, కొంచెం లుక్ వైజ్గా బాగుంటుండే మనకు. కాస్ట్ కటింగ్ చాలా చేశారు మనకు, ఎందుకంటే ప్రైస్ సెగ్మెంట్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫోర్డబుల్ చేసేంత ప్రైస్లో ఉంటుంది మనకు ఈ యొక్క వెహికల్ అనేది. సో మెయిన్గా ఈ వెహికల్ యొక్క డైమెన్షన్స్ విషయం మాట్లాడాలి ఇప్పుడు మీకు, ఎందుకంటే డైమెన్షన్స్ అనేది ఇంక్రీజ్ అయింది. పాత ఆల్టోతో కంపేర్ చేసుకుని అయితే 85 mm ఆఫ్ లాంగర్ అయింది ఇప్పుడు మనకు లెంత్లో చూసుకున్నట్టయితేను, అండ్ 45 mm ఆఫ్ టాల్ అయింది ఇప్పుడు మనకు పాత ఆల్టోతో కంపేర్ చేసుకున్నట్టయితేను, అండ్ 20 mm ఆఫ్ వీల్ బేస్ కూడా ఇంక్రీజ్ అయింది మనకు పాత ఆల్టో 800 ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తాను. సో ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ వచ్చేసి లెంత్ మనకు 3530 mm లెంత్ ఉంది, 1490 mm ఆఫ్ మనకు బ్రెత్ ఉంది, 1520 mm ఆఫ్ హైట్ ఉంది. వీల్ బేస్ వచ్చేసి 2.38 మీటర్స్ ఆఫ్ వీల్ బేస్ అనేది ఉంది, అండ్ 160 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఓవరాల్ డైమెన్షన్స్ అనేది పాత ఆల్టోతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ అయింది. లుక్ వైజ్గా కూడా సెలీరో లాగా అనిపిస్తుంటుంది మనకు కొద్దిగా, బట్ సెలీరో దీనికంటే కూడా చూడడానికి పక్కన పెట్టి కంపేర్ చేస్తే కొద్దిగా పెద్దగా ఉంటుంది మనకు సెలీరో అనేది. సో ఓవరాల్గా డీసెంట్ ఇప్పుడు ఇనఫ్ అనేది చెప్పొచ్చు. ఎక్కువగా రూరల్ ఏరియాస్లో ఎక్కువగా పర్చేస్ చేస్తూ ఉంటారు ఈ వెహికల్ని మనకు. సో వాళ్ళకి 4 మెంబర్స్కి అయితే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఎక్కువగా సిటీ రైడ్స్ మైలేజ్ కోసం కూడా పర్చేస్ అనేది చేయొచ్చు. సో ఒకసారి మీకు సైడ్ లుక్ అనేది చూపిస్తాను. సో ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు, సైడ్ లుక్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మీకు సైడ్ మోల్డింగ్స్ ఏదైతే బ్లాక్ అనేవి ఇచ్చారో మనకు ఇక్కడ చూడొచ్చు. ఇదంతా ఫ్యాన్సీ ఎలిమెంట్స్ అన్నీ కూడా యాక్సెసరీస్ కింద అయితే చూడొచ్చు మనకు. సో కంపెనీ ఫిట్టెడ్గా రావు ఈ క్రోమ్ లైన్ అనేది, ఈ మొత్తం కూడా మనకు యాక్సెసరీస్ కింద అయితే పర్చేజ్ చేయాలి. ఈ విండో వైజర్స్ కూడా ఏవైతే ఉన్నాయో రెయిన్ వైజర్స్, ఇవి కూడా యాక్సెసరీస్ కింద చూడొచ్చు. సో లాంగ్ హ్యాండినా సేమ్ యాజ్ టాప్ మోడల్లో కూడా చూడొచ్చు. షార్ట్ హ్యాండినా అనేది లేదు మనకు, సేమ్ సెలీరో లాగానే మనకు హ్యాండినా అనేది మనకు ఇందులో కూడా ఇస్తున్నారు, సేమ్ ప్లేస్మెంట్ దగ్గర చూడొచ్చు. సో ఇంకా లుక్ వైజ్గా కూడా పాత లుక్స్ చూడొచ్చు. డోర్ హ్యాండిల్స్ కూడా మనకు హోల్డర్ లుక్ ఆఫ్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు, బట్ అట్లీస్ట్ కలర్డ్ డోర్ హ్యాండిల్స్ అన్న ఇస్తున్నారు మనకు ఈ ప్రైస్ పాయింట్లో చూడొచ్చు. ఇది కూడా బ్లాక్ అవుట్ ఇచ్చుంటే ఇంకా వరస్ట్గానే ఉంటుంది. సో సస్పెన్షన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఫ్రంట్ మ్యాక్ పర్సెన్స్ రేట్ టార్షన్ బీమ్ సస్పెన్షన్ ఆల్మోస్ట్ సేమ్ సస్పెన్షన్ ఉంది. ఒకసారి ఇప్పుడు మనం రేర్ లుక్స్ చూద్దాము. సో ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు, రేర్ లుక్స్ అనేవి సెలీరియో లుక్స్ లాగా తీసుకొచ్చారు మనకు. ఆల్మోస్ట్ మనకు టైల్ ల్యాంప్స్, రౌండ్ టైల్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు. స్క్వేర్ టైల్ ల్యాంప్స్ అనేవి ఇస్తున్నారు, ఎలాంటి ఎల్ఈడీస్ లేవు, అన్ని హెలోజిన్ బల్బ్స్గా అయితే చూడొచ్చు. టర్న్ ఇండికేటర్, రివర్స్ లైట్ అన్నీ కూడా బల్బ్స్గా ఉన్నాయి. ప్యాటర్న్ చూడొచ్చు, డాట్ ప్యాటర్న్ అనేది. ఈ క్రోమ్ లైన్స్ ఇవన్నీ కూడా మనకు యాక్సెస్ కింద యాక్సెసరీస్ కింద పర్చేజ్ చేయొచ్చు. ఈ క్రోమ్ లైన్ యాక్సెస్ అన్ని. ఆల్టో K10 బ్యాచింగ్ వేరియంట్ యొక్క బ్యాచింగ్ అనేది లేదు మనకు ఎక్కడ కూడాను. అండ్ మనకు సేఫ్టీ పరంగా 2 స్టాండర్డ్ సెన్సార్స్ అనేవి ఉన్నాయి. ఎలాంటి రేర్ పార్కింగ్ కెమెరా లేదు మనకు, ఎలాంటి స్కిడ్ ప్లేట్స్ కూడా లేవు మనకు. ఇంకా ఓవరాల్గా చూసినట్టయితే కీతోటే మనము బూట్ అనేది ఓపెన్ చేయాలి, అండ్ ఫ్రంట్ నుంచి కూడా ఓపెన్ చేయొచ్చు. సో ఇలా మనకు కీతో ఓపెన్ చేయొచ్చు, కీలెస్ అనేది బూట్ కూడా లేదు. సో బూట్ స్పేస్ గురించి మాట్లాడితే మనకు 177 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది మనకు ఇందులో ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు డీసెంట్గా ఒక 2 బ్యాగ్స్ అనేవి ఫిట్ అవుతాయి ఈజీగా మనకు. 60/40 స్ప్లిటెడ్ సీట్స్ లేవు, అండ్ పార్సల్ షెల్ ఉంది. క్వాలిటీ కూడా లైట్ వెయిట్గా ఉంది మనకు పార్సల్ షెల్ది. సో ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఇక్కడ ఎలాంటి డిఫాగర్ లేదు అండ్ వైపర్ లేదు. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అనేది ఇస్తున్నారు మనకు. అండ్ ఇక్కడ చూసినా మనకు స్పాయిలర్ కూడా చూడొచ్చు, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ అనేది మనకి ఇందులోనే ఫిక్స్ అయిపోయింది. బట్ అట్లీస్ట్ మనకు వైపర్ లేకుండా కూడా డిఫాగర్ అనేది ఖచ్చితంగా ఇచ్చి ఉండాలి, ఎందుకంటే డిఫాగర్ రెయినీ సీజన్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. రేర్ వెహికల్స్ని అబ్జర్వ్ చేయడానికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. డిఫాగర్ ఫ్యూచర్ అనేది మనకు మిస్ అయిపోయింది. అండ్ 27 లీటర్స్ ఆఫ్ మనకు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. మైలేజ్ మనకు 27.70 km/L అనేది మైలేజ్ ఉంటుంది, బట్ రియల్ వల్ల 25 వరకు అయితే ఇస్తుంది. సో బ్లాక్ అవుట్ చూడొచ్చు మనకి ఇక్కడ విండోస్ దగ్గర చూసినట్టయితేను. ఒకసారి రేర్ డోర్ ఓపెన్ చేసినట్టయితే మనకు ఇలా కనిపిస్తుంటుంది. బీచ్ అండ్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ మనకు సీట్ కవర్స్ పైన అయితే డ్యూయల్ టోన్ సీట్ కవర్స్ అనేవి ఇస్తున్నారు. ప్యాటర్న్ చూడొచ్చు, ఫ్యాబ్రిక్ సీట్స్ అనేవి ఉన్నాయి మనకు. సో డిజైన్ కొద్దిగా బెటర్గా ఉంది మనకు. ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అనేవి డ్యూయల్ ఇస్తున్నారు ఇందులో మనకు. బేస్ మోడల్కి వెళ్తే హెడ్ రెస్ట్ అనేది ఉండదు మనకు, ఇది మనకు ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అట్లీస్ట్ మనకు ఇస్తున్నారు ఈ ప్రైస్లో చూసుకున్నట్టయితే. 3 సీట్ బెల్ట్స్ అనేవి మనకు స్టాండర్డ్ కావచ్చు, 3 పాయింట్ సీట్ బెల్ట్స్ అనేవి ఉన్నాయి మనకు. సో కంఫర్ట్ వైజ్గా నేను చూపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను డీటెయిల్గా చూపెట్టాను. రేర్ ఏసీ లేదు, కాకపోతే ఒక కప్ హోల్డర్ అనేది ఇస్తున్నారు మనకు. సో డీసెంట్ స్పేస్ అనేది ఉంటుంది, 3 మెంబర్స్ కూడా ట్రావెల్ చేయొచ్చు.
కంఫర్టబుల్గా అంటే 4 మెంబర్స్ అయితే ఈజీగా ట్రావెల్ చేస్తే బాగుంటుంది. రేర్ ఇద్దరు, ఫ్రంట్ ఇద్దరు. పవర్ విండోస్ అనేవి రేర్ లేవు మనకు. రోలర్ అనేది ఇస్తున్నారు రేర్ కూడా ఈ ప్రైస్ పాయింట్. ఇది టాప్ మోడల్, ఇది VXL ప్లస్ అయినా కూడా కాస్ట్ కటింగ్లో అనేది చూడవచ్చు మనకు. సిల్వర్ డోర్ హ్యాండిల్ అనేది ఇస్తున్నారు. హోల్డర్స్ కామన్గా చూడవచ్చు. పాకెట్స్ అనేవి లేవు. స్పీకర్స్ కామన్గా ఉన్నాయి. 4 స్పీకర్స్ అనేవి స్టాండర్డ్గా ఇస్తారు మనకు ఈ ప్రైస్ పాయింట్లో. సో బిల్డ్ క్వాలిటీ వైజ్ అయితే డీసెంట్ బిల్డ్ క్వాలిటీ ఉంది, బట్ పాత ఆల్టోతో కంపేర్ చేస్తే బెటర్ అని చెప్పొచ్చు. సో ఒకసారి కో ప్యాసెంజర్ సైడ్ డోర్ ఓపెన్ చేసి చూసినట్టయితే మనకు ఆల్ బ్లాక్ ఇంటీరియర్ డాష్ బోర్డ్ అనేది ఉంది మనకు. ఓన్లీ సీట్స్ పైన మనకు డ్యూయల్ టోన్ సీట్స్ అనేవి ఇస్తున్నారు. డాష్ బోర్డ్ మనకు సింగిల్ బ్లాక్ కలర్లో ఇవ్వడం చూడొచ్చు. సో హార్డర్ ప్లాస్టిక్స్ అనేవి ప్లెంటీ ఆఫ్ ఉన్నాయి మనకు. సో అదర్ సైడ్ వెళ్ళిపోయి మనము ఏదైతే ఫ్యూచర్స్ ఉన్నాయో టాప్ మోడల్లో ఏదైతే ఫ్యూచర్స్ మనము చూస్తున్నామో సో దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే 3 to 4 మేజర్ ఫ్యూచర్స్ అనేవి ఈ ప్రైస్లో చూడొచ్చు. సో ఒకసారి ఇక్కడ చూస్తే మీరు, సో ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది. సో డోర్స్ పైన చూస్తే మనకు సేమ్ సిల్వర్ డోర్ హ్యాండిల్స్ కానివ్వండి. పాకెట్స్ ఫ్రంట్ ఉన్నాయి మనకు. 1 లీటర్ వాటర్ బాటిల్, మ్యాగజైన్ హోల్డర్స్, స్పీకర్స్ స్టాండర్డ్గా ఉన్నాయి మనకు. హైట్ అడ్జస్టబుల్ సీట్ అనేది లేదు. ఓన్లీ మనకి రిక్లైన్ యాంగిల్ సీట్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే మారుతి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. స్టాండర్డ్ సీట్ పొజిషన్ అనేది మనకు ఇందులో అయితే ఉంటుంది. సో ఒకసారి మనం లోపల కూర్చున్న తర్వాత మీకు ఇంటీరియర్ అనేది చూపిస్తాను. సో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది మనకు. సో ఆటోమేటిక్ అయితే నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే ఆటోమేటిక్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఫర్దర్గా పవర్ తక్కువ అవుతుంది. ఎక్కువగా హిల్ స్టేషన్ దగ్గర పికప్ అనేది ఉండదు మనకు. తర్వాత ల్యాగ్ అనేది ఉంటుంది మనకు. గేట్ షిఫ్టింగ్ కూడా, అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. నేను సజెస్ట్ చేసేది 1.2 లీటర్ నుంచి అయితే మీరు ఆటోమేటిక్ అయితే వెళ్ళండి. కీలెస్ అయితే లేదు, కీ తోటే మీరు ఇలా ఆన్ చేయాలి వెహికల్ని. సో ఒకసారి మనము డాష్ బోర్డ్ని చూసినట్టయితే న్యూ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఇప్పుడు ఆల్టోలో తీసుకొచ్చారు K10. అండ్ ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఈ 7-inch ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది న్యూ ఫ్యూచర్ మనకు. సో టాప్ మోడల్కి వచ్చే వరకు మనకు మిడ్ వేరియంట్ అండ్ బేస్ నుంచి 7-inch స్క్రీన్ అనేది ఇస్తున్నారు. ఈ స్క్రీన్ ఆల్మోస్ట్ మనం అన్ని మారుతి కార్స్లో చూసాము. స్విఫ్ట్లో కానివ్వండి, సెలీరోలో కానివ్వండి, ఎస్ప్రెస్లో, అన్ని సేమ్ కార్స్లో మనకు బెలినోలో కూడా, ఇంతకుముందు ఎస్క్రాస్లో, సియాజ్లో కూడా సేమ్ 7-inch స్క్రీన్ ఇస్తున్నారు. సేమ్ యూనిట్ అండ్ ఇంటిగ్రేషన్ మొత్తం కూడా అలాగే ఉంటుంది మనకు. కాకపోతే బెస్ట్ థింగ్ ఏంటంటే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అనేది ఉంది ఇందులో మనకు. స్మార్ట్ ప్లే ప్రో కనెక్టివిటీతో ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనేది చూడొచ్చు. ఇంటిగ్రేషన్ కూడా షార్ట్ కట్స్లో చూసినట్టయితే సింపుల్గా ఉంటే మనకు డీసెంట్ ఇంటిగ్రేషన్ అనేవి చూడొచ్చు. సో ఎలాంటి ఎక్కువగా ఫ్యూచర్స్ అనేవి మనకు ఇందులో ఉండే మనకు రేడియో అండ్ FM చూడొచ్చు. సెట్టింగ్స్కి వెళ్ళినట్టయితే వెహికల్ సెట్టింగ్స్లో చూస్తేనే మనకు డిస్ప్లే సెట్టింగ్స్ కానివ్వండి, డేట్ అండ్ టైం కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి. సో సింపుల్ ఏదైతే మనం చాలా ఇది యూనిట్ చూసామో అలా వర్క్ అవుతుంది మనకు. సో నన్ను అడిగితే ఇది మనం ఆఫ్ ద మార్కెట్ కూడా వేయించుకోవచ్చు ఈ ప్రైస్ పాయింట్లో మనకు. సో కాకపోతే ఒరిజినల్ మీకు మారుతి వాళ్ళకి కావాలనుకుంటే 7-inch యూనిట్ అయితే టాప్ మోడల్కి వెళ్ళొచ్చు. లేదంటే 7-inch యూనిట్ మీకు బయట కూడా దొరుకుతుంది. సేమ్ మనకు సోనీ కానివ్వండి, వేరే బ్రాండ్స్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు అదైతే వేసుకోవచ్చు, మిడ్ వేరియంట్ ఆర్ బేస్ వేరియంట్ చూస్ చేసుకొని. అండ్ మనకు ఇంకొక సెకండ్ ఫీచర్ ఏంటంటే 2 పవర్ విండోస్ అనేవి మనకి ఇక్కడ చూడొచ్చు. ఫ్రంట్ 2 పవర్ విండోస్ అనేవి ఇస్తున్నారు. సో ప్లేస్మెంట్ అనేది మనకు సెంటర్లో ఇస్తున్నారు. హెజల్ లైట్ అనేది మనకు సెంటర్లో హెజల్ లైట్ స్విచ్ అనేది చూడొచ్చు. ఇది సెకండ్ ఫీచర్ మనకు టాప్ వేరియంట్ వచ్చే వరకు. డాష్ బోర్డ్ అంతా కూడా క్లీన్ ఫినిష్ అనేది చూడొచ్చు. సో ఇంకా మెయిన్ మనకు డ్యూయల్ టోన్, ఓన్లీ స్టీరింగ్ పైన సిల్వర్ ఫినిష్ అనేది ఇస్తున్నారు. అండ్ స్టీరింగ్ కంట్రోల్స్, ఇవి మనకు ఆడియో కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి థర్డ్ ఫీచర్గా అయితే చూడొచ్చు. టాప్ మోడల్లో వస్తాయి మనకు. కాల్ అటెండ్ అండ్ డిక్లైన్ కానివ్వండి, వాయిస్ రికగ్నేషన్, వాయిస్ కమాండ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్టీరింగ్ కంట్రోల్స్ మనకు టాప్ మోడల్లోనే వస్తాయి. మనకు టాప్ వేరియంట్ అయితే VXI ప్లస్లోనే వస్తాయి. ఈ 3 to 4 ఫీచర్స్ కోసం మనం అయితే ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సి ఉంటుంది టాప్ వేరియంట్ అనేది చూస్ చేసుకోవడానికి. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఈ ఫీచర్స్ కావాలనుకుంటే మీరు ఆఫ్ ద మార్కెట్ కూడా వేయించుకోవచ్చు. అంత ఇంపార్టెంట్ అయితే కాదు నన్ను అడుగుతున్నట్టయితే. మిడ్ వేరియంట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. LXI ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు సైడ్ ORVMs కూడా మనకు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ అయితే లేవు మనకు. సో అడ్జస్ట్ కూడా మనం మాన్యువల్గానే చేసుకోవాలి అండ్ ఫోల్డింగ్ కూడా మనం మాన్యువల్గానే చేసుకోవాలి. సో టాప్ మోడల్ అయినప్పటికీ ఇక్కడ హెడ్లైట్స్ లెవెల్ అడ్జస్ట్ అనేది చూడొచ్చు. హెడ్లైట్స్ లెవెల్ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. 3 పెడల్స్ అనేవి స్టాండర్డ్గా ఉన్నాయి మనకు. అండ్ స్టీరింగ్ యొక్క అడ్జస్ట్మెంట్ గురించి కూడా మాట్లాడైతాను. సో స్టీరింగ్ అడ్జస్ట్ అనేది లేదు మనకు. ఇది కూడా ఫిక్స్డ్ స్టీరింగ్ అనేది చూడొచ్చు. సో స్టాండర్డ్ క్వాలిటీ, స్టాండర్డ్ ప్లేస్మెంట్ అనేది ఉంది మనకు స్టీరింగ్ కూడాను. సో ఓవరాల్ డాష్బోర్డ్ అయితే ఇలా అయితే ఉంది మనకు. న్యూ డాష్బోర్డ్ అనేది చూడొచ్చు మనకు. AC వెంట్స్ అనేవి మనకి ఇక్కడ వచ్చి, ఎయిర్ వెంట్స్ అనేవి మనకి ఇక్కడ డిజైన్ అనేది ఇస్తున్నారు. క్వాలిటీ అనేది కొంచెం ఓకేగా ఉంది. అండ్ సైడ్ ఎయిర్ వెంట్స్ మాత్రం కొంచెం బెటర్గా ఉన్నాయి మనకు. ఈ డిజైన్ రౌండ్ అనేవి చూడడానికి కూడా కొంచెం లుక్ వైజ్గా కూడా బాగుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు రైట్ సైడ్ లివర్స్ వచ్చేసి మనకు వైపర్స్ అండ్ హెడ్లైట్ సింపుల్గా వచ్చు. ఆటో డిమింగ్ ఇన్సైడ్ కూడా లేదు, కాకపోతే ఫ్రేమ్లెస్ మిర్రర్ లాగా మనకు కొంచెం లుక్ వైజ్గా బాగుంది. మైక్ అనేది చూడొచ్చు, బ్లూటూత్ కనెక్టివిటీతో మనకు కాల్స్ అటెండ్ మైక్స్ మాట్లాడవచ్చు. లైట్ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ మిర్రర్ అనేది లేదు. అండ్ రైట్ సైడ్లో కూడా టూల్ రిప్స్ హోల్డర్ అనేది లేదు మనకు.
ఫ్రెండ్స్ ఇంకా అలాగే మనము ఒకసారి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనకు గ్లో బాక్స్ అనేది చూడొచ్చు. డీసెంట్ సైజ్ అనే గ్లో బాక్స్ ఉంది. ఎలాంటి లైట్ అనేది లేదు మనకు, ఆబ్వియస్లీ ఉండదు. ఇంకా ఏసీ వెంట్స్ కంట్రోల్స్ గురించి మాట్లాడితే మాన్యువల్ కంట్రోల్స్ అనేవి ఇస్తున్నారు. ఎలాంటి ఆటో క్లైమేట్ కంట్రోల్ అనేది లేదు. 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్, ఆక్స్ అండ్ యూఎస్బీ పోర్ట్ అనేది ఈ ఫ్యూచర్ అనేది మనకు టాప్ మోడల్లో చూడొచ్చు. సో మిడ్ అండ్ బేస్ మోడల్లో ఆక్స్ అండ్ యూఎస్బీ పోర్ట్ లేదు. ఒక మొబైల్ హోల్డర్, 2 కప్ హోల్డర్స్, గేర్ లివర్ కూడా సింపుల్ డిజైన్ అనేది చూడొచ్చు మనకు. అట్లీస్ట్ టాప్ మోడల్ మనకి కవర్ అనేది ఇస్తున్నారు. అదే బేస్ మోడల్కి వెళ్తే మనకి కవర్ కూడా ఉండదు మనకు. ఇది ఒకటి చూడొచ్చు. అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అనేది సెంటర్లో ఇస్తున్నారు. ఎలాంటి ఆమ్రెస్ట్ అనేది లేదు. ఆబ్వియస్లీ ఈ ప్రైస్ పాయింట్లో మనకు ఆమ్రెస్ట్ అనేది ఉండదు. ఈ సెగ్మెంట్ గురించి మాట్లాడేది నేను. ఇంకా మెయిన్ మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడి, కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇప్పుడు న్యూ ఫ్యూచర్గా అయితే చూడొచ్చు. సో ఇది మనకు ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్లో అయితే ఉంది మనకు. సో పైన మనకు స్పీడోమీటర్ అనేది చూపిస్తుంటుంది. ఇక్కడ మనకు డిజిటల్గా స్పీడోమీటర్ అనేది వస్తుంది. కింద మనకు ఫ్యూయల్ ఇండికేషన్ అండ్ ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్ అనేవి ఉంటాయి. మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్స్ అన్నీ కూడా చూడొచ్చు. సో సేమ్ యూనిట్ మనం ఎస్ప్రెసోలో చూసాము అండ్ సెలీరోలో చూసాము. సో ఇవే సేమ్ యూనిట్ మళ్ళీ మనకి ఇందులో కూడా క్యారీ ఆన్ చేసుకున్నారు. సో ఓవరాల్గా ఫ్యూచర్స్ పరంగా ఎక్కువగా ఫ్యూచర్స్ లేనప్పుడు కూడాను టాప్ మోడల్ అనేవి జస్ట్ 3 to 4 ఫీచర్స్ కోసం రావాలి. 7-inch యూనిట్ కానివ్వండి, పవర్ విండోస్ కానివ్వండి, ఆక్స్ అండ్ యూఎస్బీ పోర్ట్ అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో ఈ 4 to 5 ఫీచర్స్ కోసం మనం టాప్ మోడల్ చూస్ చేసుకోవాలి. సో టాప్ మోడల్కి డిఫరెన్స్ అనేది ప్రైస్ పాయింట్ మనకు చాలా డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ మనకు 1.5 lakh వరకు అయితే డిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఇంకా మేజర్గా ఇందులో కలర్స్ విషయం మాట్లాడితే సో టోటల్ 6 న్యూ కలర్స్ అనేవి యాడ్ ఆన్ చేశారు. సో ఇంతకుముందు వరకు మనకు నార్మల్ కలర్స్ అనేవి ఉండే. ఇప్పుడు మనకు 6 కలర్స్ న్యూ కలర్స్ చూడొచ్చు. బోలిడ్ వైట్ అనేది ఒకటి చూడొచ్చు, బాయిల్డ్ వైట్ అనేది ఒకటి తీసుకొచ్చారు మనకు. సిల్కీ సిల్వర్ అనేది ఒక సెకండ్ న్యూ కలర్ చూడొచ్చు. గ్రెనైట్ గ్రే అనేది కూడా ఒక థర్డ్ న్యూ కలర్ తీసుకొచ్చారు. అండ్ సిజ్లింగ్ రెడ్ ఒకటి చూడొచ్చు. స్పిల్లీ బ్లూ అనేది ఒకటి తీసుకొచ్చారు. అండ్ ఎర్త్ గోల్డ్. సో ఈ టోటల్ 6 న్యూ కలర్స్ అనేవి మనకు సరికొత్త ఆల్టో K10 పైనకి అయితే తీసుకొచ్చారు. ఇంకా సేఫ్టీ పరంగా మాట్లాడితే 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్గా ఉన్నాయి. ఇందులో మనకు ABS విత్ EBD అనేది స్టాండర్డ్గా ఉంటుంది. పార్కింగ్ సెన్సర్స్ అనేవి మనకు మిడ్ అండ్ టాప్ మోడల్ అయితే చూడొచ్చు. సో ఇంతే మనకు సేఫ్టీ పరంగా అండ్ హెక్టిక్ ప్లాట్ఫామ్. సో కొద్దిగా బెటర్ అయింది మనకు పాత ఆల్టో అండ్ వ్యాగనర్ ఈ సెగ్మెంట్తో మాట్లాడితే పాత మోడల్స్తో కంపేర్ చేస్తున్నట్టయితే ఇప్పుడు మనకు బిల్డ్ క్వాలిటీ స్లైట్ ఇంక్రీజ్ అయింది. నేనైతే పర్ఫెక్ట్ అని చెప్పట్లేను బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ వైజ్గా, ఓన్లీ కొంచెం బెటర్ అని చెప్తున్నాను నేను ఆ సెగ్మెంట్లో మాట్లాడనైతేను. సో ఇంకా కాంపిటీషన్ మాట్లాడనైతే మనకు మెయిన్ కాంపిటీషన్ వచ్చేసి మన కాంపిటేటర్గా అయితే రెనాల్ట్ క్విడ్ అయితే వస్తుంది మనకు. ఈ ప్రైస్ పాయింట్ కానివ్వండి, ఈ ఇంజన్ 1 లీటర్ కానివ్వండి, అంతా కూడా మనకు రెనాల్ట్ క్విడ్ అనేది కాంపిటీషన్ అయితే వస్తుంది. అండ్ సెకండ్ మనకు ఎస్ప్రెసో చూడొచ్చు. సో ఎస్ప్రెసోలో ఏంటంటే మనకు CNG ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇందులో CNG ఆప్షన్ అనేది ప్రస్తుతానికి లేదు. సో తొందరలోనే ఇందులో కూడా CNG ఆప్షన్ వచ్చే అవకాశం అనేది ఉంది మనకు. ఇంకా మెయిన్గా ప్రైస్ విషయం మాట్లాడాలి ఇప్పుడు మనకు. సో ప్రైస్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ మనకు బేస్ మోడల్ 3,99,000 నుంచి స్టార్ట్ అయ్యి టాప్ మోడల్ వచ్చే వరకు 5,50,000 వరకు అయితే ఇప్పుడు మీరు VXI ప్లేస్ చూస్తుంది 5,50,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది ఉంది హైదరాబాద్. సో ఆన్ రోడ్ ప్రైజెస్ కోసం మీరు కింద వస్తున్న కాంటాక్ట్కి కాల్ చేయొచ్చు షోరూమ్కి. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వెహికల్కి సంబంధించి అన్నీ కూడా అడగొచ్చు, టెస్ట్ డ్రైవ్ కానివ్వండి. సో ఇంకా ఏమన్నా రిక్వైర్మెంట్ ఉన్నా మీకు వెహికల్ సజెషన్ కావాలన్నా కూడా అన్ని కూడా మీకు డౌట్స్ అనేవి క్లియర్ చేస్తారు. ప్లస్ EMI ప్రాసెస్ వచ్చేసి ఎస్టిమేషన్గా నేను అనుకుంటుంది పర్సనల్గా. సో ఇది షోరూమ్ వాళ్ళకి సంబంధం లేకుండా చాలామంది అడుగుతుంటారు EMI ఎలా వస్తుందని. 7,000 వరకు అయితే రావచ్చు అని నేను అనుకుంటున్నాను ఎస్టిమేషన్ EMI అని చెప్తాను. ఫ్రెండ్స్ ఒకసారి మీకు ఎస్టిమేషన్ ఆన్ రోడ్ ప్రైస్ కూడా చెప్తాను, ఎందుకంటే మీరు అడుగుతారని నాకు తెలుసు. స్టాండర్డ్ పెట్రోల్ బేస్ మోడల్ వచ్చేసి 4,73,000 రూపాయల ఎస్టిమేషన్ ఉంది. LXI వేరియంట్ వచ్చేసి 5,69,000 ఉంది. VXI వచ్చేసి 5,90,000 ఉంది. VXI ప్లస్ వచ్చేసి 6,35,000 ఉంది. VXI ఆటోమేటిక్ వచ్చేసి 6,54,000 ఉంది. VXI ప్లస్ ఆటోమేటిక్ వచ్చేసి 6,94,000, అంటే 7 లక్షల లోపే మనకు వెహికల్ అనేది వస్తుంది. సో ఈ ప్రైస్ పాయింట్లో మీకు 10 లక్షలకి మంచి సేఫ్టీ ఉన్న కార్ కూడా అవైలబుల్గా ఉంది. సో 7 లక్షలకు మాత్రం ఈ కార్ అనేది పర్టికులర్గా అనేది చూడొచ్చు. మనకు కాంపాక్ట్ హ్యాచ్ బ్యాక్ వెహికల్ అయితే ఉంటుంది మనకు. సో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్ వెహికల్ అనేది చెప్పొచ్చు. మైలేజ్ ఎఫిషియన్సీ కూడా చాలా బాగుంటుంది. సో సేఫ్టీ వైజ్గా అయితే స్లైట్లీగా మీరు కొద్దిగా మీరు కాంప్రమైజ్ అనేది అవ్వాలి. సిటీ రైడ్స్ కోసం అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఎక్కువగా లాంగ్ రైడ్స్కి, హైవే రైడ్స్కి అయితే నేను అస్సలు ప్రిఫర్ కూడా చేయను, నేను సజెస్ట్ కూడా చేయను నన్ను అడిగితే కూడాను. సో సిటీ రైడ్స్, సిటీ షాపింగ్ కానివ్వండి, డైలీ పర్పస్ కోసం చూడొచ్చు. సో బిల్డ్ క్వాలిటీ మీరు చూడొచ్చు ఇంప్రూవ్ అయితే అయ్యింది. సో పాత ఆల్టోతో కంపేర్ చేసుకుంటే బిల్డ్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అయింది. బట్ చిన్న చిన్న రైడ్స్ కోసం అయితే నేను సజెస్ట్ చేస్తాను. సో దట్స్ ఇట్. ఓవరాల్గా ఇది ఈరోజు వీడియో డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ ఆఫ్ ఆల్ న్యూ 2022 మారుతి ఆల్టో K10 ఆఫ్ టాప్ మోడల్ VXI ప్లస్ డీటెయిల్ రివ్యూ.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఎవరన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఫస్ట్ రివ్యూ తెలుగు వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అయిపోతారు. ఓన్లీ మన ఛానల్ నుంచి అయితే ఎక్స్క్లూజివ్గా అవైలబుల్గా ఉంటాయి. సో బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. కుదిరితే ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి. అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్, రెగ్యులర్ సోషల్ డిస్టెన్స్.